షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో రాకడకు సంపూర్ణమైన సిద్ధపాటు అవసరము, లేకపోతే విడిచిపెట్టబడతామని నేర్చుకున్నాము కదా. అసలు సంపూర్ణమైన సిద్ధపాటు అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు ఆల్రెడీ మనకి రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చారు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించుము. రెండవది, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించుము. ప్రభు అంజురపు చెట్టును శపించిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆ చెట్టు దానికి ఉన్న ఆకులను బట్టి, దానికి ఉన్న పచ్చదనాన్ని బట్టి ప్రభు దృష్టిని ఆకర్షించింది. ఆకలితో ఉన్న ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చారు. మన జీవితంలో కూడా ప్రార్థన అనేదిగా, ప్రార్థనని బట్టి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడాన్ని బట్టి ప్రభు దృష్టిని మనం ఆకర్షిస్తూ ఉంటాము. ఖచ్చితంగా ప్రభుని మన వైపుకు మళ్లించుకోవడానికి ఇవి రెండు ముఖ్యమైనవి. కానీ ఆకర్షించబడిన మనము ఒకసారి ప్రభు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనలో ఫలాలు లేకపోతే శపించబడతాము. గలతీల పత్రికలో చెప్పిన 9 ఆత్మఫలాలు మనకు చాలా అవసరము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఈ 9 మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు మనం పాటించగలము. మనలో ప్రేమ ఉండడాన్ని బట్టి, మనలో సమాధానం ఉండడాన్ని బట్టి, మనలో సాత్వికం ఉండడాన్ని బట్టి, మనలో మంచితనం ఉండడాన్ని బట్టి మన వలె మనము పొరుగువారిని ప్రేమించగలము. మనలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుని ఖచ్చితంగా పూర్ణ మనసుతో ప్రేమించగలము. ఈ 9 మనలో ఉంటే దేవుడిచ్చిన మెయిన్ క్రైటీరియాని మనం పొందుకోగలము. వాటిలో మనం అర్హత సాధించగలము. ఈ 9 మనలో ఉండడం ద్వారా ఆకర్షించబడిన మనము, ప్రభువుని ఆకర్షించుకున్న మనము ఆ ఫలాలను చూపించి దేవుని ఎదుట బహుమానాన్ని పొందుకొని సంపూర్ణ సిద్ధపాటుతో రాకడలో ఎత్తబడగలము. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.